హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి మీరు చాలామంది జాబ్ చేస్తూనే బిజినెస్ చేయాలని చెప్పేసి ఎన్నో రకాలుగా ఆలోచిస్తూ ఉంటారు. అదేవిధంగా జాబ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ చేయడం కోసం, లేదంటే వర్క్ స్ట్రెస్ ఎక్కువ అవటం వల్ల ఎక్కువ మంది బిజినెస్ మీద ఐడియా పెట్టరు. అదేవిధంగా పని చేయాలనేది ఎక్కువ ఇంట్రెస్ట్ అనేది కల్పించరు, ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించరు అనమాట. సో వీటికి బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే, నేను ఒక 5 ప్రాఫిటబుల్ స్మాల్ బిజినెసెస్ అయితే చెప్తాను. అవి మీరు యాస్టీజ్గా మీరు జాబ్ చేసుకుంటూనే ఇటు పరంగా మీరు బిజినెస్ చేసుకున్నట్లయితే మీకు రెండు వైపులా కూడా మంచి డబుల్ ఇన్కమ్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మీకు వచ్చే ఏదైతే యాక్టివ్ ఇన్కమ్ ఉందో అది మీకు సరిపోకపోయినా, లేదనుకుంటే మిగిలినా కానీ సెకండరీ ఇన్కమ్ అనేది, ప్యాసివ్ ఇన్కమ్ అనేది డెఫినెట్గా మీరు మెయింటైన్ చేయగలిగితే డెఫినెట్గా ఎంతో కొంత మీకు మీ లైఫ్లో ఉపయోగపడే అవకాశం ఉంటుంది. మీ డెవలప్మెంట్స్లో ఏదో విధంగా సెకండరీ మనీ అనేది, డబుల్ ఇన్కమ్ అనేది మీకు ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. సో అందులో నేను ఒక 5 ప్రాఫిటబుల్ బిజినెసెస్ అయితే చెప్తాను. మీరు జాబ్ చేస్తూనే, మీరు ఏం జాబ్ చేసినా కానీ దానికి ప్యారలల్గానే బిజినెస్ కూడా ట్రై చేయండి. ఒక టాప్ 5 అయితే చెప్తాను. సో ఇంకెందుకు లేదు, డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ నేను ఒక 5 పాయింట్స్ అయితే చెప్తాను. తర్వాత ఒక్కొక్కటి దాని గురించి నేను వివరిస్తూ చెప్తాను, మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ది వచ్చేసరికి ఫాస్ట్ ఫుడ్ అండ్ స్నాక్స్ బిజినెస్. ఇంకా రెండోది వచ్చేసరికి మొబైల్ రిపేరింగ్ అండ్ యాక్సెసరీస్ షాప్. మూడోది వచ్చేసరికి ఆన్లైన్ ట్యూషన్, అదేవిధంగా కోచింగ్. నాలుగోది వచ్చేసరికి టిఫిన్ సర్వీస్ అండ్ హోమ్ ఫుడ్ డెలివరీ. ఇంకా ఐదోది వచ్చేసరికి, చివరిది వచ్చేసరికి మోస్ట్ ప్రాఫిటబుల్ బిజినెస్ వచ్చేసరికి యూట్యూబ్ అండ్ సోషల్ మీడియా కంటెంట్ క్రియేషన్. ఈ డెఫినెట్గా ఈ 5లో మీరు ఏది కేటగిరీ ఉంచుకున్నా కానీ అందులో మీరు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మీ ఎఫర్ట్స్ కానీ, మీ ఫోకస్ కానీ, మీ కాన్సన్ట్రేషన్ కానీ, మీరు గ్రో అవ్వాలనే ఏదైతే కసి ఉందో ఇందులో పెట్టినట్లయితే డెఫినెట్గా మీరు డబుల్ ఇన్కమ్ సృష్టిస్తారు. మీకు సెకండరీ ఇన్కమ్ కూడా చాలా బాగా మీ లైఫ్లో ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. ఇందులో ఫస్ట్ది వచ్చేసరికి మనకి బేసికల్గా ఫాస్ట్ ఫుడ్ అండ్ స్నాక్స్ బిజినెస్. ఈ ఫాస్ట్ ఫుడ్ అండ్ స్నాక్స్ బిజినెస్ ఎస్పెషల్గా మీరు చెప్పుకోవాలంటే మీ చుట్టుపక్కల ఏరియాస్లోనే మీరైతే చాలా బాగా చేసుకోవచ్చు. మీరు జాబ్ అయిపోయిన తర్వాత, ఒకవేళ మీ జాబ్ వేరే ఊరు అనుకోండి, వేరే చోట అనుకోండి, మీ ఇంటి దగ్గరలోనే సరౌండింగ్స్లోనే ఏదైనా బిజీ ప్లేసెస్ కానీ, బిజీ మార్కెట్స్ కానీ ఏవైనా ఉంటే అందులో మీరు టార్గెట్ చేయాల్సింది ఎంప్లాయీస్ వర్కింగ్ అవర్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. వాళ్ళు లేట్ అవర్స్లో ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి అదే టైంలో ఫుడ్ కావాలనిపిస్తుంది, ఆకలేస్తూ ఉంటుంది, ఏదో ఒకటి దొరికిందలా తినేద్దామని చెప్పేసి ఆ ఆలోచనతో ఎంప్లాయీస్ అయితే ఉంటారు. ఇంకా రెండో వాళ్ళు వచ్చేసరికి స్టూడెంట్స్ వాళ్ళ ఇల్లు వదిలి ఎక్కడెక్కడో చదువుకుంటూ ఉంటారు. కోచింగ్ సెంటర్స్ అని, లేదంటే కోర్సెస్ అని, స్కిల్స్ అని, టాలెంట్ అని, డిసిప్లిన్ అని చెప్పేసి ఇలాగా ఏయో డిఫరెంట్ కోర్సెస్ చేసుకుంటూ డిఫరెంట్గా తిరుగుతూ ఉంటారు బయట. సో అలాంటి వాళ్ళకు కూడా హోమ్ ఫుడ్ తినాలని చెప్పేసి ఉండే అవకాశం ఉంటుంది కదా, ఆ ఫీలింగ్ అనేది. దాన్ని మీరు వెసులుబాటు చేసే విధంగా మంచి బిజినెస్ క్రియేట్ చేస్తే కనుక డెఫినెట్గా అదొక విధంగా కూడా స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది. మూడోది వచ్చేసరికి ఫ్యామిలీస్ అనే వాళ్ళకి డెఫినెట్గా చాలామంది ఉమ్మడి కుటుంబం అనుకోండి, లేదనుకుంటే వాళ్ళు ఎక్కడికైనా ట్రావెలింగ్ చేసినా, బయటికి వెళ్ళినా, షాపింగ్కి వెళ్ళినా, వాళ్ళకి ఏదైనా మీల్స్ లాంటిది మీరు ఏదైనా అరేంజ్ చేయగలిగితే ఇన్స్టెంట్గా డెఫినెట్గా వాళ్ళకి మంచి అదేంటిది మౌత్ టాక్తోనే మీకు మంచి ప్రశంసలు అయితే, మార్కెట్ బిజినెస్ అయితే స్ట్రాటజీ పరంగా అయితే అన్ని విధాలుగా కూడా సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా మెయిన్గా ఇందులో చూసుకున్నట్లయితే మీరు జాబ్ అయిపోయిన వెంటనే ఏదైనా ఒక స్టాల్ క్రియేట్ చేసుకొని అక్కడ ఏదైనా మీరు ఐటమ్స్, ఫాస్ట్ ఫుడ్ కానీ, స్నాక్స్ కానీ ఏదైనా మీరు వాళ్ళకి నచ్చే విధంగా, ఎస్పెషల్గా ఈ 3 కేటగిరీస్ ఏవైతే చెప్పాను నేను, ఎంప్లాయీస్ కానీ, యూత్ కానీ, లేదంటే ఎవరైతే స్టూడెంట్స్ కానీ, లేదనుకుంటే ఫ్యామిలీస్ కానీ, వీళ్ళందరికీ నచ్చే విధంగా మీరు ఫాస్ట్ ఫుడ్ కానీ, స్నాక్స్ కానీ ప్రొవైడ్ చేయండి. ఏ విధంగా మనకి ఫుడ్ మార్కెట్లో, ఫుడ్ ఇండస్ట్రీలో, ఫుడ్ బిజినెస్లో ఎన్నో రకాల పాపులర్ ఐటమ్స్ అయితే ఉంటాయి. అందులో నూడిల్స్ కానీ, బర్గర్స్ కానీ, లేదంటే ఇంకేదైనా ఫేమస్ దోశ కానీ, ఇలాంటి ఏదైనా వేసినట్లయితే డెఫినెట్గా మీరు చేసినట్లయితే, ఎఫర్ట్స్ పెట్టినట్లయితే మంచిగా ఈ ఐటమ్స్ అనేవి డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మీరు రైట్ లొకేషన్స్లో మీ ఆఫీస్ పక్కన కానీ, లేదనుకుంటే హాస్టల్స్ పక్కన కానీ, లేదనుకుంటే ఇంకెక్కడైనా సరే మంచి బిజీ మార్కెట్స్ ఎక్కడైనా ఉంటే కనుక ఆ ఏరియాస్లో మీరు మీ స్టాల్ అనేది క్రియేట్ చేసుకొని అక్కడ విస్తీర్ణంగా మీరు స్నాక్స్ కానీ, లేదనుకుంటే ఫాస్ట్ ఫుడ్ ఐటమ్స్ ఏవైనా ఉంటాయి కదా, ఇప్పుడు ఇంత చెప్పినాయి కదా, ఇలాగ మీరు ఏదైనా సరే ఆ ఫుడ్ ఐటమ్స్ అనేవి మీరు వీళ్ళ బిజీ ప్లేసెస్లో అమ్మినట్లయితే ఎక్కువ ప్రాఫిట్స్ అనేవి
మీకు సొంతం చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు డిమాండ్ ఉంటుంది, ప్రతిరోజు కూడా మీకు ప్రాఫిట్ అయితే వస్తుంది. దీనికి మీ బడ్జెట్ అనేది ఎంతో కొంత, మీరు జాబ్ చేస్తున్నారు కాబట్టి ఎంతో కొంత మనీ సేవ్ చేసుకుంటారు కాబట్టి మీ డిపెండెన్స్ బట్టి, మీ రీజన్ బట్టి, మీ ఏరియా బట్టి దానికి తగ్గట్టుగా మీరైతే మీ ఓన్గానే ఎస్టిమేషన్ చేసుకొని ఇన్వెస్ట్ చేయండి. దానికి కావాల్సినవి ఏంటంటే ఎక్విప్మెంట్ కానీ, లేదనుకుంటే వర్కర్స్ కానీ, లేదనుకుంటే మనకి ఇంగ్రీడియంట్స్ కానీ ఇవే కావాలి కాబట్టి వీటికి మట్టుకే మీరు మినిమల్ ఇన్వెస్ట్మెంట్ అయితే చేయండి. హ్యూజ్ లెవెల్లో మ్యాక్సిమం అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయొద్దు. మినిమల్ అమౌంట్లోనే మీరు ఇన్వెస్ట్ చేసి అన్ని విధాలకు కూడా సౌకర్యాలు కల్పించుకొని బిజినెస్ చేసినట్టయితే మీకు నియర్లీ మంత్లీ వచ్చేసరికి 40,000 నుంచి 50,000 దాకా మీకు డబ్బులు అయితే సెకండరీ ఇన్కమ్ కింద వస్తుంది. దీన్నే అటు వర్క్ చేసినా కానీ, ఇటు బిజినెస్ చేసినా కానీ మీకు 2 విధాలకు కూడా డబుల్ ఇన్కమ్ జనరేట్ అయ్యే విధంగా ఈ బిజినెస్ అనేది మీకు కలిసి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా రెండో బిజినెస్ వచ్చేసరికి మొబైల్ రిపేరింగ్, అదేవిధంగా యాక్సెసరీ షాప్స్. ఈ మొబైల్ రిపేరింగ్ అనేది బేసికల్గా మీకు టెక్నికల్గా మొబైల్స్ పట్ల ఏదైనా కొంచెం నాలెడ్జ్ ఉన్నా కానీ, కొన్ని స్కిల్స్ ఉన్నా కానీ డెఫినెట్గా మీరు, ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఈరోజు ఫోన్ లేకుండా ఉండట్లేదు. ఇది లగ్జరీ. ఫోన్ వాడే వాళ్ళు అందరూ కూడా లగ్జరీ అని అనుకోరు, వాళ్ళకి నెసెసిటీ, వాళ్ళకి ఖచ్చితంగా నెసెసరీ కాబట్టి ఫోన్ అనేది వాళ్ళకి ఇంపార్టెంట్ కాబట్టి, ప్రైమరీ ఆస్పెక్ట్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఫోన్స్ వాడుతూ ఉంటారు. వాళ్ళకి ఫోన్స్లో ఏదో ఒకటి మాల్ ఫంక్షన్స్ కానీ, ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ కానీ, ఏదైనా డిస్ప్లే కానీ, లేదంటే ఏదో ఒకటి ప్రాబ్లం వస్తుంది. ఇలాంటి వాటిల్లో మీరు మీ షాప్ కానీ, మీ యొక్క స్కిల్స్ కానీ ఉపయోగపడినట్లయితే ఆ ఫోన్ రిపేర్ చేయగలిగితే మీకు ఎంతో కొంత అమౌంట్ అనేది మీరు ఛార్జ్ చేసి అమౌంట్ తీసుకోవచ్చు. అదేవిధంగా ప్యారలల్గానే యాక్సెసరీ షాప్ పెట్టుకున్నా కానీ డెఫినెట్గా మీరు అందులో ఫోన్కి సంబంధించిన ఫోన్ కవర్స్ కానీ, కేసెస్ కానీ, స్క్రీన్ గార్డ్స్ కానీ, లేదనుకుంటే ఇంకేదైనా సరే ఇయర్ బడ్స్ కానీ, ఇయర్ ఫోన్స్ కానీ మీరు ఏం అమ్మినా కానీ ఏదో ఒక ఇన్కమ్ అయితే సెకండరీ ఇన్కమ్ కింద మీ జాబ్ అయిపోయిన తర్వాత ఇవి చేసుకున్నట్లయితే ఒక షాప్ పెట్టుకొని అందులో మీరు ఒకటి మొబైల్ రిపేరింగ్ కానీ, యాక్సెసరీస్ కానీ 2 విధాలకు కూడా మీరు డబ్బులు చేసుకున్నట్లయితే మంచి బిజినెస్ అయితే మీరు పొందొచ్చు. డబుల్ ఇన్కమ్ అయితే మీరు జనరేట్ చేసిన వాళ్ళు అయితే అవుతారు. ఇంకా మూడో బిజినెస్ వచ్చేసరికి ఆన్లైన్ ట్యూషన్ అండ్ కోచింగ్ వచ్చేసరికి మీకు బేసికల్గా ఆన్లైన్లో మనకి చాలా విస్తీర్ణంగానే ఎక్కువ మంది ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నారు. యూట్యూబ్ని వాడుకొని, లేదనుకుంటే జూమ్ మీట్ ద్వారా, గూగుల్ మీట్ ద్వారా ఏదో రకంగా ఆన్లైన్ సర్వీసెస్ వాడుకొని క్లాసెస్ అయితే ఇస్తున్నారు, అవునా కదా? అదేవిధంగా వెబ్సైట్స్లో కూడా రికార్డెడ్ క్లాసెస్ అయితే పెడుతున్నారు, లైవ్ క్లాసెస్ అయితే పెడుతున్నారు. దీని ద్వారా కూడా మీరు డబ్బులు అయితే సెకండరీగా సంపాదించే అవకాశం ఉంటుంది. దీనికి కావాల్సింది మీకు ఏంటంటే అకాడమిక్ స్కిల్స్ అనేవి ఉండాలి ఖచ్చితంగా, లేదనుకుంటే ప్రొఫెషనల్ స్కిల్స్ అయినా ఉండాలి. ప్రొఫెషనల్ స్కిల్స్ అంటే నథింగ్ బట్ మీకు కోడింగ్ కానీ, లేదంటే డిజిటల్ మార్కెటింగ్ కానీ, లేదనుకుంటే ఇంకేదైనా ఆటోమొబైల్ సంబంధించిన ఆస్పెక్ట్స్ కానీ, మీకు ఏం తెలిసినా కానీ, ఏం స్కిల్స్ ఉన్నా కానీ అవి మీ స్టూడెంట్స్కి, లేదనుకుంటే మీకు ఎవరైతే మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ఈ కోర్సెస్ నేర్చుకోవాలి, ఈ క్లాసెస్ మేము వినాలనుకుంటున్నాం అని స్టూడెంట్స్, ఆస్పైరింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ స్టూడెంట్స్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మీరు మీ యొక్క స్కిల్స్ని వాడి వాళ్ళకి మంచి క్లాసెస్ చెప్పినట్లయితే దాని ద్వారా కూడా మీరు డబ్బులు అయితే సంపాదించే అవకాశం ఉంటుంది. నియర్లీ మీకు దాదాపు 20 నుంచి 30,000 దాకా పెర్ మంత్ అయితే డబ్బులు అయితే ఎర్న్ చేసుకునే అవకాశం అయితే ఉంది. అదేవిధంగా కోచింగ్ కానీ, ఆన్లైన్ క్లాసెస్ కానీ ఓన్లీ ఆన్లైన్ పరంగా కాకుండా ఆఫ్లైన్ పరంగా కూడా చేసుకోండి. సో 2 స్ట్రీమ్స్ నుంచి కూడా మీకు మంచి రెవెన్యూ అయితే జనరేట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. దీనికి బేస్గా కావాల్సింది ఏంటంటే మీ జాబ్ చేసుకుంటూనే ప్యారలల్గా సైడ్ ఇన్కమ్ కోసం బిజినెస్ ఈ విధంగా మీరు చేసుకున్నట్లయితే ఏం లేదు, జస్ట్ 2-3 గంటలు కష్టపడి క్లాసెస్ చెప్పి దాని ద్వారా డబ్బులు సంపాదిస్తే ఎంత ఈజీ అండి. దీనికి కావాల్సింది ఏంటి, మీకు స్కిల్స్, మీకు ఓన్గా నాలెడ్జ్ ఉండాలి, అంతే కదా. మీకు అకాడమిక్ నాలెడ్జ్ ఉంటే ఏ విధంగా ఏ సబ్జెక్ట్ అయినా చెప్పచ్చు, ఏ ప్రొఫెషనల్ కోర్సెస్ అయితే మీకు చెప్పచ్చు. దాని ద్వారా కూడా మీకు డబ్బులు అయితే సంపాదించే అవకాశం అయితే ఉంటుంది. అది మీరు యూట్యూబ్లో చేసుకుంటే యూట్యూబ్లో మీరు కోర్సెస్ అనేవి అమ్మచ్చు, యూట్యూబ్ ద్వారా రెవెన్యూ కూడా జనరేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు ఒక ఇన్కమ్ కాదు, 2 ఇన్కమ్స్ కాదు, దాదాపు 3 ఇన్కమ్స్ అయితే మీరు సొంతం చేసుకునే వాళ్ళు అవుతున్నారు. సో మంచి అవకాశం, మంచి ఆపర్చునిటీ వదులుకోవద్దు. జాబ్ చేసుకున్న వాళ్ళకి బిజినెస్ చేయాలనుకుంటే ఈ విధంగా కూడా ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేసి, కోర్సెస్ ప్రొవైడ్ చేసి డబ్బులను అయితే సంపాదించవచ్చు. సో ఇది మీకు డబుల్ ఇన్కమ్ కింద ప్రాఫిట్స్ అనేది తీసుకొచ్చే విధంగా. ఇంకా 4వ బిజినెస్ వచ్చేసరికి టిఫిన్ సర్వీసెస్, అదేవిధంగా హోమ్ ఫుడ్ డెలివరీ. ఇది చాలా అంటే చాలా అవసరం. ఎందుకంటే మీ రీజియన్స్ ఏరియాలో ఎవరైనా సరే హాస్టల్స్ ఉన్నా కానీ, పీజీస్ ఉన్నా కానీ, ఇంకెవరైనా ఉన్నా కానీ మీరు ఒకవేళ టిఫిన్ సర్వీసెస్ అందించాలనుకుంటే మీరే
ఒక 10 మంది హౌస్ హోల్డ్స్ లేడీస్ని కలుపుకొని, లేదనుకుంటే అంటే ఇంట్లో హోమ్ మేకర్స్ అనేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళతో మీరు టైఅప్ అయ్యి 10 మంది కానీ 20 మందితో కానీ రకరకాల వంటలు హోమ్ ఫుడ్ మిస్ అయిన వాళ్ళు హాస్టల్లో ఉండేవాళ్ళకి, పీజీలో ఉండేవాళ్ళకి ఉంటుంది ఆ ఫీలింగ్ అనేది. ఆ ఫీలింగ్ని భర్తీ చేసే విధంగా, రీప్లేస్ చేసే విధంగా మీరు హోమ్లీ ఫుడ్ని ఆర్గనైజ్ చేయగలిగితే 10 ఇళ్ళ నుంచి 20 ఇళ్ళ నుంచి వాళ్ళకి అందించగలిగితే మీరు ఇక్కడ డబ్బులు ఫుడ్ మేకింగ్లోను, అదేవిధంగా ఫుడ్ బిజినెస్ సర్వీస్ చేయడంలోను, అదేవిధంగా మీకు అడిషనల్గా ఆన్లైన్ సర్వీసెస్ కూడా చేస్తాను కాబట్టి ఆన్లైన్ ద్వారా కూడా మీకు మనీ అనేది, రెవెన్యూ అనేది జనరేట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఇన్ని వేరియస్ ఆస్పెక్ట్స్లో మీరు ఆలోచిస్తే కనుక డెఫినెట్గా మీకు మంచి ఇన్కమ్ అయితే, మంచి మార్కెటింగ్ స్ట్రాటజీ అయితే వచ్చేస్తుంది. సో దానికి కావాల్సింది ఏంటంటే మీరు ఆలోచించాలి అంతే. మీరు ఆలోచించుకుని కూర్చుని పని చేస్తే కనుక డెఫినెట్గా చెప్తున్నాను, ఇది కూడా మంచి ప్లాట్ఫామ్ అయితే మీకు క్రియేట్ చేయగలదు. తర్వాత మీరే ఒక క్యాటరింగ్ సెంటర్స్ అయితే ఓపెన్ చేసుకొని దాని ద్వారా కూడా మీరు ఎంతోమంది కొలాబరేట్ అయ్యి స్మాల్ ఈవెంట్స్ కానీ, బిగ్ ఈవెంట్స్ కానీ, ఫంక్షన్స్ ఉంటాయి. ఏ ఫంక్షన్ కైనా మీరు క్యాటరింగ్ సర్వీసెస్ అయితే, ఫుడ్ సర్వీసెస్ అయితే అందించవచ్చు. అదేవిధంగా మిగతా ఆస్పెక్ట్స్లో కూడా మీరు ఫంక్షన్స్ వాటికి, లేదనుకుంటే మిగతా కొలాబరేట్ అయ్యి కూడా మీరు పంపించవచ్చు. ఎందుకంటే రైల్వే స్టేషన్ వాళ్ళతో కానీ, లేదనుకుంటే ఇంకా ఫుడ్ డెలివరీ యాప్స్ వాళ్ళతో కానీ టైఅప్ అయినట్లయితే డెఫినెట్గా మీరు హోమ్ ఫుడ్ అనేది డెలివరీ చేసే అవకాశం అయితే ఉంటుంది. దాని ద్వారా కూడా మీరు అడిషనల్ ఇన్కమ్ అయితే సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే, మీరు జాబ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అవర్స్లో చేసే వర్కే ఇది, అంత మించి ఇంకేం లేదు. సో మీకు కంప్లీట్గా ఇందులో సక్సెస్ వచ్చినట్లయితే పార్ట్ టైం కాదు, ఫుల్ టైం చేసే అవకాశం కూడా ఇందులో మీకు అవకాశం అయితే ఉంటుంది. ఇంకా 5వ బిజినెస్ వచ్చేసరికి యూట్యూబ్ అండ్ సోషల్ మీడియా కంటెంట్ క్రియేషన్. ఇంకా నేను చెప్పేది ఏం లేదు, నేను చేసేది ఏదైతే యూట్యూబ్ చేస్తున్నాను, యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాను, రీల్స్ చేస్తున్నాను, షార్ట్స్ చేస్తున్నాను, అదే విధంగా మీరు యూట్యూబ్లో చేయండి, సోషల్ మీడియా అకౌంట్స్లో చేయండి. లైక్ ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ, లేదనుకుంటే ఇంకేదైనా సరే ఏ స్ట్రీమ్ ఉన్నా కానీ దీన్ని ఖచ్చితంగా వాడుకోండి. దీని ద్వారా మీకు డెఫినెట్గా ఎన్నో వేరియస్ మార్కెటింగ్స్ అయితే మీకు రెవెన్యూ అనేది జనరేట్ చేసే విధంగా కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను. ఈ సోషల్ మీడియా వల్ల, యూట్యూబ్ వల్ల మీరు సెకండరీ ఇన్కమ్ అనేది, ప్యారలల్ ఇన్కమ్ అనేది ఏ విధంగా వస్తాయో కొన్ని చెప్తాను, చూడండి. యాడ్స్ రూపంలో కానీ, స్పాన్సర్షిప్ రూపంలో కానీ, లేదంటే ఎఫిలియేట్ మార్కెటింగ్ రూపంలో కానీ, బ్రాండ్ కొలాబరేషన్ రూపంలో కానీ, ఇంకా ఎన్నో ఇలా యూట్యూబ్ నుంచి సోషల్ మీడియా వరకు కూడా మీకు మంచి రెవెన్యూ జనరేట్ చేసే విధంగా, ప్రాఫిట్స్ వచ్చే విధంగా అవకాశాలు అయితే ఉన్నాయి. దానికి కావాల్సింది ఏంటంటే, దీనికి మంచి ప్యాషన్ అనేది మీలో ఉండాలి. మీరు జాబ్ చేస్తున్నారు, అదేంటి డబ్బు కోసం చేస్తున్నాను, అదేవిధంగా మీ లైఫ్ని ముందుకు తీసుకెళ్లే విధంగా, ఫైనాన్షియల్ సెక్యూరిటీ ఏర్పరచుకునే విధంగా మీరు ఒక విధంగా జాబ్ చేస్తున్నారు. మరి ఇంకో పక్కన మీకు ప్యాషన్ అనేది కూడా ఉంటుంది కదా. ఒకవేళ మీకు ప్యాషన్ అనేది కాంక్రీట్గా, సాలిడ్గా ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఇలాంటి యూట్యూబ్ ప్లాట్ఫామ్స్లో కానీ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ రావాలి, అందులో చేయాలి కంటెంట్ అనుకున్నట్లయితే దానికి కావాల్సింది చాలా కసి అయితే ఉండాలి, చాలా కన్సిస్టెంట్గా అయితే చేయాలి, దానికి ప్యాషన్ అనేది ఉండాలి. సో అది ఉన్నట్లయితే మీరు ఏ కేటగిరీలో అయినా సరే, కుకింగ్లో అయినా సరే, టెక్నాలజీ పరంగా అయినా సరే, ఎడ్యుకేషన్ పరంగా అయినా సరే, ఫ్యాషన్ కానీ, ఫిట్నెస్ కానీ, మ్యూజిక్ కానీ, డ్యాన్స్ కానీ, ఏ కేటగిరీలో అయినా సరే మీరు వీడియోస్ చేసినట్లయితే ఆ వీడియోస్ ద్వారా కూడా మీరు ఏదో విధంగా యూట్యూబ్ రెవెన్యూతో పాటు సెకండరీగా మీరు ఇన్కమ్ని అయితే జనరేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అందులో నో డౌట్ అట్ ఆల్. అందులో నేను ఇంతకు చెప్పాను కదా, యాడ్స్ రూపంలో కానీ, స్పాన్సర్షిప్ రూపంలో కానీ, బ్రాండ్ కొలాబరేషన్ రూపంలో కానీ, ఎఫిలియేట్ మార్కెటింగ్ రూపంలో కానీ, ఈ అన్ని రూపాల్లో కూడా మీరు యూట్యూబ్ ద్వారా కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ మంచి అమౌంట్ని అయితే, ప్రాఫిట్స్ని అయితే గెయిన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీకు ల్యాక్స్లోనే డబ్బులు అయితే చూస్తారు, అందులో నో డౌట్ అట్ ఆల్. సో ఇది కొన్ని టాప్ 5 ప్రాఫిటబుల్ బిజినెసెస్ అయితే మీకు జాబ్ చేస్తూ బిజినెస్ చేయాలనుకునే వాళ్ళకి, డబుల్ ఇన్కమ్ రావాలనుకునే వాళ్ళకి ఇలాంటి 5 పాయింట్స్ అనేవి, ఈ 5 బిజినెసెస్ అనేవి మీకు పర్ఫెక్ట్గా సూట్ అవుతాయి. మీకు నచ్చినట్లయితే ఈ 5లో ఏదో ఒకటి ఎంచుకొని బిజినెస్ అయితే స్టార్ట్ చేసేయండి. వెయిట్ చేయొద్దు. అడుగు మీరు ఫెయిల్యూర్స్తో మొదలుపెట్టినా, మిస్టేక్స్తో మొదలుపెట్టినా దాన్ని మళ్ళీ ఇంకొకసారి రెక్టిఫై చేసుకుని డబుల్ హార్స్ స్పీడ్తో మీరు ముందుకెళ్ళినట్లయితే ఇంకా మిమ్మల్ని ఆపేవాడు ఎవడో ఉండడు. సో నేను చెప్తున్నాను, మీరు జాబ్ చేస్తున్న వాళ్ళైతే, ఎంతో కొంత మనీ సేవ్ చేసుకున్న వాళ్ళైతే డెఫినెట్గా నేను చెప్పిన వాటిలో ఏదో ఒకటి ఎంచుకొని బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి. సో డబుల్ ఇన్కమ్ అనేది మీరు గెయిన్ చేసినట్లయితే, ఇన్కమ్ ప్రాఫిట్స్ కింద చేసుకున్నట్లయితే మీ పోర్ట్ఫోలియో అనేది, మీ ప్రొఫైల్ అనేది
నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. మంచి స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ అనేది మీరు పొందే అవకాశం అయితే ఉంటుంది. సో అది ఫ్రెండ్స్, వాళ్ళకి వీడియో అయితే మీకు నచ్చండి తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తప్పకుండా నా ఎఫర్ట్స్ కానీ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నా వీడియోస్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకొని ప్రతిరోజు కూడా ఒక వీడియో వస్తుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బాయ్.